హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా సెన్సిటివ్ అయిన మ్యాటర్ మాట్లాడాలని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా బాధ అనిపిస్తే చాలా సారీ, కానీ నాకు అనిపించింది ఒక ఆడదానిగా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇవాళ రేపు ఇదివరకు లాగా లేదండి. అంటే అందరూ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు ఒకప్పుడు. నౌ డేస్ ఇవాళ రేపు మాత్రం అవి లేవు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక స్టైల్ ఎలా మారిపోతున్నది అంటే, నేను మా హస్బెండ్, నేను నా ఫ్యామిలీ, నేను అలాగే ఆలోచిస్తున్నారు ప్రతి వాళ్ళు కూడాను. ఆ ఆలోచించడంలో తప్పు లేదు. కానీ మీరు వేరే అయిన తర్వాత కూడా మీ అత్తగారు కానీ మామగారు కానీ వస్తే మీకు నచ్చటం లేదు. పాపం వాళ్ళు పెద్దవాళ్ళు. 4 రోజులు నా కొడుకు దగ్గర ఉండాలి, 4 రోజులు నేను కూడా హాయిగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఆ పెద్దవాళ్ళు. అంతే కదండి. ఇన్నాళ్ళు వాళ్ళు కొడుకుకి చేసి వాళ్ళకి చదివించి మంచి పొజిషన్కి తీసుకొచ్చి వాళ్ళకి మంచి జాబ్ వచ్చిన తర్వాత మీ చేతిలో పెట్టేస్తున్నారు కదా. మీకు హస్బెండ్గా మీ చేతిలోని మీ అత్తగారు మామగారు పెట్టిస్తున్నారు, నా కొడుకుని మీరు తీసుకోండి అని. సో మీరు కట్నాలు కానుకలు అన్నీ ఇచ్చి మీ హస్బెండ్తో చక్కగా ఉంటున్నారు, బాగానే ఉన్నది, జాబ్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఇంతలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మీ దగ్గరికి 4 రోజులు ఉందామని వచ్చినప్పుడు మీకు నచ్చటం లేదు. తప్పు ఎవరిదండి ఇది? మీతో ఉన్నప్పుడు మీకు నచ్చటం లేదు, మీరు మీ అత్తగారు మామగారితో విడిపోయినప్పటికీ కూడా మీకు నచ్చటం లేదు. అంటే మరెవరిలో లోపం అన్నది మీరే చెప్పాలి కామెంట్లోని. ఉండొచ్చునండి, పెద్దవాళ్ళు 4 మాటలు మనకి మంచివి చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా అనుభవం అయి ఉంటుంది. తల్లి ఇలా కాదమ్మా, ఇలా చేయాలి పని అని చెప్తారు. అంత మాత్రాన్ని మనం వాళ్ళని ద్వేషించడం అన్నది ఎంతవరకు సబబండి? సో అదే కాదండి, సరే ఇంట్లో మ్యాటర్ అక్కడ ఉంచుదాం. మనం వర్క్ ప్లేస్లో వస్తారు, చాలా హుందాగా ఉంటారండి, చాలా హుందా అయిన జాబ్ చేస్తూ ఉంటారు. వర్క్ ప్లేస్లో వచ్చి మా అత్తగారిలాగా, మా మామగారిలాగా, మా ఆడపడుచులాగా, మా వాళ్ళిలాగా అన్ని అత్తగారి వైపు విషయాలన్నీ కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఫుల్ డిస్కషన్ చేసుకుంటారు. కానీ వీళ్ళ తల్లిదండ్రుల గురించి మాత్రం ఏమీ అన్నారు. అంతే కదా. మరి అత్తగారు మామగారు గురించి చెప్పినప్పుడు మా అమ్మగారు కూడా ఇలాగేనండి అని చెప్పగలరా? ఎందుకంటే మన మదర్ కాబట్టి మనం చెప్పాం కదా. సో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. చదివిసుకున్నాం కాబట్టి మేము ఏమైనా మాట్లాడి వచ్చును అని అనుకోకండి. వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు దే ఆర్ ఓన్లీ కొలీగ్స్ అండి, నాట్ ఫ్రెండ్స్. బాధ ఉంటుంది, బాధ ఉన్నప్పుడు ఒక మంచి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మీ బాధ చెప్పండి. ఎవరైతే మన మాటని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయరో అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడడంలో తప్పు లేదు. ఎందుకంటే మన మనసు రకరకాలుగా మనకు ఉంటుంది, మనకి రకరకాలుగా ఉంటుంది. మనకు అనిపిస్తుంది, మనం అనేస్తాము, మళ్ళీ మనం మర్చిపోతాం. కానీ మీరు ఎవరి దగ్గర అయితే ఈ మాటలన్నీ అన్నారో వాళ్ళు దీన్ని అల్లుకొని పోతారు. దీంట్లో ఒక విషయాన్ని 10 విషయాలుగా వాళ్ళు మాట్లాడుకొని మీరున్నప్పుడు మళ్ళీ మీ విషయాలన్నింటినీ చక్కగా వింటూ దే ఆర్ ఎంజాయింగ్. వాళ్ళకి చాలా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక కథ కావాలి, అంతే కదా. ఇంకా అయితే కొందరు ఎంత తెలివిగా ఉంటారు అంటే వాళ్ళ విషయాలు వాళ్ళు ఏమి చెప్పరు, అవతల వాళ్ళని మాత్రం బాగా రేకెత్తించి అవునా ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి అని. కానీ ఇంక ఈవిడ తాలూకా టేప్ రికార్డర్ ఆన్ చేసేసుకుంటే ఇది అన్నీ చెప్పేస్తుంది. సో ఇలాంటివి మానుకోండి. మీరు ఇలాంటివి మానుకున్నప్పుడే బాగుంటుంది. ఎందుకంటే మీ అత్తగారు మామగారు మీకు అవసరం లేదు, మీ ఆడపడుచు అవసరం లేదు. ఆడపడుచు అంటే దయ్యం, ఆడపడుచు అంటే ఒక భూతం, ఆడపడుచు అంటే ఒక ఇంట్లోంచి అన్నీ పట్టుకెళ్ళిపోయినటువంటి ఒక రాక్షసి లాగా మీరు ఆల్రెడీ చిత్రీకరించుకున్నారు మీ మనస్సులోని. పాజిటివిటీగా మీరు ఏ రోజైతే ఉంటారో ఆ రోజు మీ అత్తగారు మామగారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. సైకలాజికల్ ఫ్యాక్ట్ అండి. ఒక మనిషి మనకి నచ్చలేనప్పుడు వాళ్ళకు కూడా మనం నచ్చం, అది నిజం. వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు అందరూ మనకి నచ్చేయాలని రూల్ లేదు, అయినా మనం సర్దుకొని చేయట్లేదా అండి? చేస్తున్నామా లేదా జాబు? ఇప్పుడు మన వర్క్ ప్లేస్లో మనకు అందరూ నచ్చాలని రూల్ ఉందా? నచ్చరు మనకి. అయినా మనం వాళ్ళతో పాటు కూర్చొని ఉద్యోగం చేసుకొని మనం ఈవినింగ్ వచ్చి మళ్ళీ మనం వంట చేసుకొని పడుకుంటున్నాం, అయినప్పటికీ కూడా మనం సర్దుకుంటున్నాం. కానీ
మనతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకొని, మనతో ఒక బంధాన్ని అరేంజ్మెంట్ చేసుకొని, మన హస్బెండ్ తాలూకా అమ్మ నాన్నగారు అంటే మనకి అత్తగారు మామగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా మనం సర్దుకోలేకపోతున్నాం. దూరంగా ఉన్నప్పటికీ కూడా మన కొలీగ్స్ తోటి మనం బాగానే సర్దుకుంటున్నాం, వాళ్ళతో గొడవ పెట్టుకున్నాం, మళ్ళీ మనకి వాళ్ళతోటి ఉంటే కానీ మనకి అవ్వదు కదా. ఎందుకంటే మన విషయాలని వాళ్ళతో చెప్పిస్తే కానీ మన కడుపులో మంట చల్లారదు కదా. ఒక్కరోజు వస్తుందండి, ఒకరోజు వస్తుంది మీరు ఎంత సర్దుకుందాం అనుకున్న వాళ్ళు ఆ విషయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు చెప్పుకోండి, బాధలు చెప్పుకోవడంలో తప్పులేదు, మనం అందరం బాధ చెప్పుకుంటాం. కానీ ఎవరో ఒక్కళ్ళతోటి చెప్పుకోండి, వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉండేటువంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారండి. అలాంటి వాటితో షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ మాటను మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో మనకి కొంచెం ఊరట కలుగుతుంది. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. అంతేగాని మంట పెట్టేటువంటి ఫ్రెండ్స్ తోటి మనం చెప్పుకుంటే మనం కూర్చొనేటువంటి కొమ్మని మనమే నరుక్కున్నట్టుగా. ఎందుకంటే మనం ఫోటోల్లో మళ్ళీ మన అత్తగారు మామగారితో ఫోటోలు పెట్టి మనం స్టేటస్లు అవి పెట్టుకుంటాము. అంటే ఎంత యాక్టింగ్ చేస్తున్నామో చూడండి, అది యాక్టింగ్ బతుకలన్నమాట అవి. ఆ కుటుంబాలతో మనం ఏమైనా చేసుకున్నప్పుడు, ఏమైనా ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా పట్టు చీరలు నగలు వేసుకొని ఫోటోలన్నీ పెట్టిస్తాం, అందరితో కలిపి పెట్టుకుంటాం. మనసు నిండా కొళ్ళు పెట్టుకొని వాళ్ళతో ఫోటోలు ఎందుకండి పెట్టుకోవడము? చెప్పియండి మీరంటే నాకు నచ్చడం లేదు, వెళ్ళడం మానేయండి. మళ్ళీ అక్కడ భయం, హస్బెండ్ ఏమైనా అనేసుకుంటారేమో అని వెళ్ళడం అతని కోసం. మనస్సుతోటి బతకడం నేర్చుకోండి. ఓకే, మానసికంగా బతకడం నేర్చుకోండి, మెంటలీగా బతకడం నేర్చుకోండి. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు అనుకుని వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మళ్ళీ అత్తగారు మామగారిని మనం వదిలేసిన తర్వాత వాళ్ళ కొడుకే మనకు అన్నీ చెయ్యాలి, అంటే మన హస్బెండ్. అంతే కదా, నా హస్బెండ్ నాకు ఇలా చేశారు అలా చేశారు. ఆ హస్బెండ్ ఎవరండి ఇచ్చారు? ఎవరిచ్చారు? మీ అత్తగారు మామగారిదే ఆ దానం మీకు ఇచ్చింది. మీరు ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నా మనిషి రాడుగా. అంతే కదా, మనం కూడా ఒక రోజుని పెద్దవాళ్ళం అవుతాము, మనం కూడా అత్తగారు అవుతాము, మనం కూడా ఓల్డ్ ఏజ్కి వస్తాము. ఈ రోజుని యవ్వనంలో ఉన్నాం కదని పట్ 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 మని పాప్కార్న్ ఉంటుంది చూసారా, ఎగిరి పడకండి. అర్థమైందా? వయసులో ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోకండి. జాగ్రత్తగా అత్తగారు మామగారిని చూడ్డాన్ని నేర్చుకోండి. పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఫోటోలకి పెద్ద పెద్ద దండలు వేసేసి 2-3 ఫ్యామిలీని పిలిచేసి భోజనాలు పెట్టేసి ఫోటోలకి దండం పెట్టి ఇంత గ్రాండ్గా చేసి అంత ఎవరికండి కావాలి? మీరు ఫోటోల దగ్గర చేసింది ఎవరికి కావాలండి? ఎవరికి అక్కర్లేదు, వాళ్ళే వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. ఇంకోటి ఏం చెప్పేదండి, వెనక్కి వెళ్ళి వాళ్ళు అనుకుంటారు ఇంతలా చేసేసింది, బతికి ఉన్నప్పుడు శుభ్రంగా కాల్చుకొని తినేసింది, మనతోటే అన్నీ చెప్పింది ఆవిడ, ఈరోజు ఎంతలా చేసేస్తుందో చూడండి. వాళ్ళే నవ్వుకున్న వాళ్ళలో ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఎవరితో అయితే మీరు మీ కుటుంబాన్ని గురించి రోడ్డు మీద తెచ్చి ఇడిచేసి పడిసారో వాళ్ళే మీ గురించి మాట్లాడుకుంటారు. ఛాన్స్ ఇవ్వకండి, ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పేటువంటి ఛాన్స్ ఇవ్వకండి. ఒక్కరి దగ్గర మాట్లాడండి, ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు చెప్పండి, తప్పులేదు. మొత్తం అందరూ కూర్చున్నప్పుడు మీ ఫ్యామిలీ విషయాల్ని మీరు ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళేమో, కానీ మీరు చాలా చీప్ అయిపోతారండి. ఆ మాట మాత్రం నిజం. ఎంతైతే మనం భరించడంలో ఎంత అందం ఉందో, ఎంత ఆనందం ఉందో, 10 మంది దగ్గర మీరు అన్నీ చెప్పడంలో ఆనందం లేదండి. మీకు ఆనందం అనిపించవచ్చును, కానీ మీ మాటల్ని విని వాళ్ళు ఆనందపడతారు. మీ వెనక్కి మీరు ఇలా వెళ్ళిపోయిన వెంటనే మీ గురించే మాట్లాడుకుంటారు వాళ్ళు. సో అత్తగారు మామగారిని, ఆడపడుచుల్ని, ప్రతి ఆడది అది కొంచెం బాధలు ఉంటాయండి, ఉండవన్నీ నన్ను ప్రతి ఇంట్లో ఉంటాయి, మీ ఇంట్లో ఉంటాయి, మా ఇంట్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం మన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడ్డగా చెప్పకూడదు. నచ్చలేదనుకోండి విడిచిపెట్టియండి, తప్పులేదు. అంతే, నచ్చలేనప్పుడు ఉండకూడదండి. మనకి నచ్చలేని భోజనం చేస్తే ఏమవుతుందండి? కక్కేస్తాం మనం కదా. కక్కేసింది మళ్ళీ తింటామా మనము? అలాగే మనకి వాళ్ళు నచ్చలేనప్పుడు వదిలేయండి, మళ్ళీ అలా బతకలేరు. సొసైటీ కోసం ఉండాలి మనకి, సొసైటీ దగ్గర షోయింగ్ చేయాలి కదా. మరి సొసైటీ దగ్గర మీరు పాజిటివిటీగా ఎందుకు షో చేయలేకపోతున్నారు? ఏమనుకోకండి ఇలా మాట్లాడుతున్నానని. నేను ఒక అమ్మని, నేను ఒక అత్తగారిని, రేపొద్దున నా కొడుక్కి పెళ్ళవుతుంది. ఏదైనా ఏదైనా అన్నదే అనుకోండి, నా కోడలు
చిన్నపిల్లే కదా, నా కూతురు నాతో ఎప్పుడైనా ఏమైనా మాట మాకు వచ్చినప్పుడు నా కూతురుతో నేను సర్దుకోవటం లేదా? అంతే కదా. అలాగే పెద్దవాళ్ళు కూడా సర్దుకోవాలి. అలాగే కోడలు ఎవరైతే ఉన్నాదో వాళ్ళ అయ్యో మా అమ్మగారు అంటే నేను ఎలా అనుకుంటాను, మా అత్తగారు కూడా అంతే కదా అని ఏ రోజైతే ఇద్దరు సర్దుకుంటారో ఆ రోజు ఆ కుటుంబం చాలా బాగుంటుందండి. మన్ని చూసి ఎవరైనా ఎంత బాగా ఉన్నారు వాళ్ళు, ఒకళ్ళొకళ్ళు అనుకున్నా కూడా కానీ వాళ్ళిద్దరు ఎంత బాగా కలిసిమెలిసి ఉంటారు అని అనుకోవాలే తప్ప నటనతోటి బతక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. ఏమైనా నెగిటివ్గా మాట్లాడానని మీకు అనిపిస్తే ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు అనాలనిపించింది, నేను చెప్పాను. సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్. వాళ్ళకి మీరు పెట్టే భోజనము లేకపోతే మీరు ఇచ్చేటువంటి చీరలు, పండక్కి ఓ చీర కొనిసారు కానీ ఆవిడ గురించి మీరు మొత్తం నెగటివ్ చెప్తున్నారు, మీ అత్తగారి గురించి మామగారి గురించి. చాలా తప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.